భారీ అంచనాలతో వచ్చే ఓ సినిమా ఆ అంచనాలను అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. 10లో 7-8 సినిమాలను అంచనాలను అందుకోవడంలో విఫలమవుతుంటాయి. అలాంటిది దురంధర్ ది రివెంజ్ సినిమా అంచనాలను అందుకోవడమే కాదు మించిపోయింది. దురంధర్ కంటే ఇది బెటర్ మూవీ అని ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో ఉన్న రాజకీయ భావజాలం, మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా తీసిన సన్నివేశాలు, మితిమీరిన హింస, అతిశయోక్తులు వీటి గురించి విమర్శలు ఉన్నప్పటికీ 4 గంటల పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించడంలో మాత్రం దురంధర్ విజయవంతమైంది. సినిమాకు అదిరిపోయే రివ్యూలు రావడంతో వరల్డ్ వైడ్ దురంధర్ ఆడుతున్న థియేటర్లకు జనాలు పోటెత్తుతున్నారు. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, సాంకేతిక నిపుణుల పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరూ 100% ఎఫర్ట్ పెట్టడంతో అవుట్పుట్ అదిరిపోయింది. అయితే దురంధర్లో అన్నీ బాగానే ఉన్నా ఒక్క లోటు మాత్రం ఉండిపోయింది. అక్షయ్ ఖన్నా లేకపోవడమే ఆ లోటు. పాట్లో అక్షయ్ చేసిన రెహమాన్ దైకత్ పాత్ర మామూలుగా పేలలేదు. ఆ పాత్రను ఆదిత్య ధర్ భలేగా డిజైన్ చేస్తే అక్షయ్ ఖన్నా తనదైన పెర్ఫార్మెన్స్ తో దాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లాడు. అక్షయ్ కాకుండా ఇంకెవరు ఉన్నా ఆ పాత్ర అంత హైలైట్ కాకపోయేదన్నది స్పష్టం. దురంధర్ రిలీజ్ అయ్యాక హీరో రణ్వీర్ సింగ్ కంటే విలన్ అక్షయ్ గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. రీల్స్, షార్ట్స్ అన్నింట్లోనూ తన వీడియోలే మోతెక్కిపోయారు. రణ్వీర్ కూడా అద్భుతంగా నటించిన అక్షయ్ సినిమాకు హైలైట్ గా నిలిచాడు. అయితే దురంధర్లో రెహమాన్ పాత్ర ముగిసిపోవడంతో పాట్లో అక్షయ్ కనిపించలేదు. గ్లింప్స్ లాగా చూపించారే తప్ప తన పాత్ర ఇందులో లేదు. ఇక్కడ ప్రధాన విలన్ అర్జున్ రాంపాల్ అయ్యాడు. అతను మేజర్ ఇక్బాల్ పాత్రలో అదరగొట్టాడు. మరోవైపు రణ్వీర్ అదరగొట్టాడు. సంజయ్ దత్, రాకేష్ బేడీ సైతం గొప్పగా పెర్ఫార్మ్ చేశారు. అయినా సరే అక్షయ్ లేని లోటు మాత్రం కనిపించింది. ఆ స్వాగ్ ఇంకెవరికీ సాధ్యం కాలేదు.